రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవా శ్రీధర్ బాధితురాలపైన హర్షవీణ పైన జనసేనకు సంబంధించినటువంటి నేతలు దాడికి దిగినట్లు కూడా మనకు ఇప్పటికే సమాచారం అందింది. రైల్వే కోడూరు టోల్గేట్ వద్ద ఏదైతే అమరావతి రాజధానిగా అటు లోకసభలో ఒక రకంగా అంటే లోకసభలో తీర్మానం చేసిన తర్వాత కొంత సంబరాలు జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు కూడా పిలుపునిచ్చారు. అదేవిధంగా జనసేన నేతలకు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ రోజు టోల్గేట్ వద్ద వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడికి చేరుకున్న క్రమంలో ఒక్కసారిగా హర్షవీణ అటువైపు రావటం, ఆ తర్వాత కొంత అక్కడ ఏం జరిగిందనేటువంటి విషయం పైన కూడా అటు పూర్తిగా క్లారిటీ లేని పరిస్థితి. హర్షవీణ అక్కడికి వెళ్ళారా, ఆ తర్వాత వీళ్ళు ఆమె మాట్లాడిన తరుణంలో ఒక్కసారిగా దాడికి దిగారన్నటువంటి విషయం పైన పూర్తి క్లారిటీ లేదు. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ఏదైతే తాతంశెట్టి నాగేంద్ర అక్కడ కర్ర పట్టుకొని ఒక రకంగా ఆమెకు వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి, ఆమెపై దాడి దిగే పరిస్థితి మనకు ప్రధానంగా విజువల్స్ లో కనిపిస్తుంది. తొలుత హర్షవీణ వెంట ఉన్నటువంటి ఏదైతే గోపి పైన దాడి చేసి ఆ జనసేన ముగ్గలు దాడుకు దిగారు. ఈ నేపథ్యంలో తాను ఎందుకు కొంటున్నారని ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రశ్నించినప్పటికీ కూడా తనపై దాడికి దిగిన పరిస్థితి, ఈ రకంగా అరాచకాలను ప్రశ్నించడం, అదేవిధంగా తనకు న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ ను కోరటం జరిగింది. ఈ నేపథ్యంలోనే తన పైన దాడి జరుగుతుంది. అరవా శ్రీధర్ పైన అటు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో పైన నేను రోజు ప్రశ్నిస్తూ ఉన్నా. దీనిపైన అటు పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలి. ఎందుకంటే ఇప్పటికే తనకు జరిగినటువంటి అన్యాయం పైన కూడా అటు పవన్ కళ్యాణ్ కు మొరపెట్టుకోవడం జరిగింది. ఏదైతే వీడియో రూపంలో మొరపెట్టుకున్నాను, తర్వాత జనసేనకు సంబంధించినటువంటి త్రిసభ్య కమిటీ రైల్వే కోర్టుకు వచ్చిన సందర్భంగా కూడా వారికి తనకు సంబంధించినటువంటి ఏదైతే నివేదిక ఉందో మా మధ్య జరిగినటువంటి అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ కావచ్చు, ఇతరత్ర అంశాలన్నింటినీ కూడా నేను ఫీల్డ్ కవర్ లో జనసేనకు సంబంధించినటువంటి త్రిసభ్య కమిటీకి అందజేయడం జరిగింది, అంటే పోస్ట్ ద్వారా అందజేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఎక్కడా కానీ జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అరవా శ్రీధర్ పైన చర్యలు తీసుకోలేదు. ఎందుకు చర్యలు తీసుకోలేదు? మరోవైపు ఆయన అధికారికంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటూ కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి. అంటే తరచుగా అరవా శ్రీధర్ ను టార్గెట్ చేసుకుని అరవా శ్రీధర్ పైనే తను తరచుగా ఆరోపణలు చేస్తూ కొంత వీడియోలు రిలీజ్ చేయడానికి కూడా జనసేనకు సంబంధించినటువంటి జన సైనికులు జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యే అనుచరులు కూడా ఈ వ్యవహారం పైన అటు అది వ్యక్తిగత వ్యవహారం అన్నటువంటి విషయం పైన కూడా అటు జనసేనకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అదేవిధంగా త్రిసభ్య కమిటీ కూడా పుట్టిపారేసినటువంటి నేపథ్యంలో తరచుగా ఈ విధంగా అరవా శ్రీధర్ ను టార్గెట్ చేసుకుని అరవా శ్రీధర్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కొంత అరవా శ్రీధర్కు సంబంధించినటువంటి వాళ్ళలో కూడా కొంత తీవ్రమైనటువంటి ఆగ్రహ ఆవేశాలకు లోనై ఈ విధంగా దాడులు చేశారా అన్నటువంటి భావన కూడా అటు వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు ఈ వ్యవహారంలో అసలు ఏం జరిగింది, అసలు తాతంశెట్టి నాగేంద్ర పైన కూడా గతంలో పలు ఆరోపణలు చేసింది. ఆరోపణలు చేసిన నేపథ్యంలో కూడా దీన్ని మనసులో పెట్టుకోలేమన్నా తాతంశెట్టి నాగేంద్ర దాడి చేసి ఉండొచ్చా అన్నటువంటి అనుమానాలు కూడా అక్కడ వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి పోలీసులు ప్రధానంగా అక్కడ ఏదైతే అమరావతికి సంబంధించి వాళ్ళంతా కూడా సంబరాలు చేసుకున్నట్టు టోల్ గేట్ వద్ద అప్పటికి అక్కడ పోలీసులు కూడా ఉన్నారు. కాబట్టి పోలీసులు సమక్షంలో ఈ గొడవ జరిగింది. కాబట్టి ఖచ్చితంగా పోలీసులకు పూర్తి స్థాయిలో సమాచారం ఉంటుంది. కాబట్టి దీనిపైన పూర్తిగా సమగ్రంగా విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందంటూ కూడా జనసేన నేతలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు హర్షవీణ మాత్రం తన పైన దాడి జరిగింది, ఎందుకు దాడి చేస్తున్నారో ఏమో తెలియట్లేదు, కేవలం నేను అరవా శ్రీధర్ను టార్గెట్ చేస్తున్నాను కాబట్టి అరవా శ్రీధర్ పై అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకు తనపై దాడి చేస్తున్నట్టు కూడా ఆమె ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీనిపైన సమగ్రంగా పూర్తిగా విచారణ చేస్తే మాత్రం అసలు ఏం జరిగింది అంటే, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఒకవైపు అమరావతికి సంబంధించి సంబరాలు జరుపుకుంటున్నారు, అదే క్రమంలో అక్కడ హర్షవీణ రావటం, ఆ తర్వాత వారి మధ్య ఏం సంభాషణ జరిగింది, వారి మధ్య ఏమన్నా మాటల యుద్ధం జరిగిందా, లేదా వాదోపవాదాలు జరిగాయా, లేకుంటే ఏం జరిగాయి అన్నటువంటి విషయం పైన కూడా స్పష్టం లేదు. అయితే ఒక్కసారిగా ఏదైతే తాతంశెట్టి నాగేంద్ర దాడి చేసి కర్ర పట్టుకొని వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కొంత అక్కడ అసలు ఒక మహిళ పైన ఆ విధంగా దాడి చేయడం అనేది క్షమించడానికి, కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా కొన్నటువంటి స్థానికుల్లో కూడా ప్రశ్నించే పూర్తి వివరాలు వెల్లడి అవకాశాలు కనిపిస్తున్నాయి. నందు రైట్ థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది అక్కడ ఏం జరిగింది అనేది. ఇప్పుడు వీణ చెప్తున్నారు మేమేం మాట్లాడలేదు కానీ మా మీద దాడి చేశారు అనేది. సో అవతలి వర్షన్ ఎలా ఉందనేది తెలియాల్సి ఉంది. అట్ ది సేమ్ టైం అక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆ విజువల్స్ని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించాల్సి ఉంది. హర్షవీణ హత్యకు కుట్ర జరుగుతుందా అనే ప్రశ్న ఆర్టీవీ అడిగితే అవును అని 60% మంది అంటున్నారు, కాదు అని 40% మంది చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం కొంతమంది కామెంట్ చేస్తున్నారు, తెలుగు వారియర్ కామెంట్ చేస్తున్నారు, ఆమెను అందరూ మర్చిపోయారు కానీ
అని కావాలనే సీన్ క్రియేట్ చేస్తున్నారు. జనసేన కార్యకర్తలు ఎవరు అలా చేయరు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. ఆ వీడియోలో అంత క్లియర్గా ఆవిడ మీద దాడి చేస్తున్నారు. తాతంశెట్టి చేతిలో అక్కడ కర్ర కనిపిస్తుంది, కర్రో పైపు ఏదో కనిపిస్తుంది. సో ఇట్స్ వెరీ క్లియర్, ఆల్రెడీ విజువల్ రికార్డ్ ఉంది. చెయ్యరు అని చెప్పి అనుకోవడానికి ఏం లేదు అక్కడ. ఇక మరోవైపు ఆమె కేసు పెట్టిన కారణం ఏమిటి, అరవై శ్రీధర్ని ముందర కదిలించింది ఆమె అంటూ కామెంట్ చేస్తున్నారు. ఉమాదేవి కామెంట్ చేస్తున్నారు. ఓకే, ప్రస్తుతం ఇప్పుడు జరిగినటువంటి దాడికి సంబంధించి మనం కన్ఫైన్ అవుదాం. బట్ గతంలో ఏం జరిగింది ఏంటనే వివరాలు చాలామందికి తెలుసు. బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ఆల్ దోస్ నౌ. సో ఎనీవే, ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఈ విషయంలో వీణ ప్రాణానికి హాని ఉందా, వీణ మీద మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందా అనే ప్రశ్న ఇక్కడ వస్తే మీ సమాధానం ఏంటి? ఇప్పుడు జరిగినటువంటి దాడికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. తనకి దెబ్బలు తగిలిన తనే వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు, మనకు అర్థమవుతుంది. అండ్ తాతంశెట్టి చేతిలో కర్ర కనిపిస్తుంది, చుట్టూ వాళ్ళ కార్యకర్తలు కనిపిస్తున్నారు. సో నేనైతే భయపడను, కేసు గెలిచే వరకు నేను వెనక్కి తగ్గనని చెప్పి చెప్తున్నారు. లెట్స్ సీ ఏం జరగబోతుంది అనేది. సో ఆమె సెక్యూరిటీ ఇవ్వండి, పోలీస్ సెక్యూరిటీ అంటూ కామెంట్ చేస్తున్నారు. రైట్, ఖచ్చితంగా ఇలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఓ సెక్యూరిటీ ఉండడం అనేది మంచిదే.